నిన్నటి రోజున కొత్తపల్లి మోహన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి అన్న గురించి చాలా అవాకులు చవాకులు పేలడం జరిగింది. ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి అన్న ఆ రోజు సర్పంచ్ కావడానికి మోహన్ రెడ్డికి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోవాలని చెప్పిన విధంగా ప్రకాష్ రెడ్డి అన్న చెప్పిన మాట కట్టుబడి ప్రతి ఒక్కరూ కూడా మోహన్ రెడ్డికి కష్టపడి చేసి ఆ రోజు సర్పంచ్గా గట్టిగా కష్టపడి ఉంటే ఆ రోజు 3 ఓట్లతో గెలిచినాడు. అలాంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా కొత్తపల్లి గ్రామంలో ప్రకాష్ రెడ్డి అన్న కనీసం అంటే 30 బోర్లు వేయించినాడు. అందులో 10 బోర్లు తన తరపున వేయించుకొని పరిటాలలోనే గతంలో ఏమన్నాడు, మోహన్ రెడ్డి మేమంతా కలిసి ఉన్నప్పుడు కూడా సునీతం అట్లాది ఇట్లాది, మురళి అట్లావాడు ఇట్లావాడు, ఎన్నో అవాకులు చవాకులు విపరీతమైనటువంటి చెప్పలేని విధంగా ఆయనకి చెప్పుకుంటే ఎట్లుందో కానీ మేమైతే ఆ మాటలు చెప్పుకోలేము. ఆ విధంగా కూడా మాట్లాడి వారి పంచనే చేరి ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా ఆ రోజున ఆయన 93లో పరిటాల రవి చేసినటువంటి విధ్వంసానికి గ్రామాల్లో ఎటువంటి రెడ్డి అనే వ్యక్తి కూడా ఇంటి దగ్గర ఉండలేని పరిస్థితి. అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా తోటలో చేరుకొని మనం పంటలు పండించుకుంటా విపరీతమైన ప్రాణాలు అయితే ఏమి ఎంతమందిని ప్రాణాలు పోగొట్టుకున్నాం. అంతేకాకుండా ఆయన చేసినటువంటి దౌర్జన్యాలకు నువ్వు వాళ్ళ పక్కనే చేరుకొని ఈరోజు కాపులు రెడ్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు రెడ్లవైతే ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అన్న రెడ్ల గురించి కానీ వేరే వాళ్ళ కులాలను తీసి కానీ ఎవరిని ఏమి అనడం లేదు. నువ్వు రెడ్లు అదే పనిగా నువ్వు ఒకటే రెడ్డి అయినట్లా మాట్లాడుతూ ఉండవు. అంతేకాకుండా రంగమ్మత్త అంటున్నావు. రంగమ్మత్త అయితే నీకు మామ ఎవరు? మురళీనా మామ? మురళి మామ అయితే మురళీను రంగమ్మత్త వాళ్ళు చేసినట్టు ప్రకాష్ రెడ్డి అన్నకి ఏం సంబంధము? ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే వ్యక్తివి నువ్వు కాదు. అంతేకాకుండా నువ్వు ప్రకాష్ రెడ్డి అన్న గురించి దయాలు వేదాలు అవి ఇవి చెప్తా ఉన్నావు. నువ్వు ఆ రోజు గెలిచిండేది 3 ఓట్లతో గెలిచినావు. ప్రకాష్ రెడ్డి అన్న పుణ్యమే అదే. ఒకసారి గుర్తుపెట్టుకో. దయచేసి ప్రకాష్ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడితే ఇంకొకసారి నడి రోడ్లు ఈడ్చుకొచ్చి తన్నేకి కూడా సిద్ధంగా ఉండమని గ్రామ ప్రజలంతానేమి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అయితేనేమి ఖచ్చితంగా జరగబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపడితే ఖచ్చితంగా నడి రోడ్డు మీద నిన్ను ఈడ్చుకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నా. తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ఏదైనా నియోజకవర్గంలో ఏ తప్పు జరిగినా ప్రశ్నించడానికి ముందుండే వ్యక్తి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న. తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ఈ నియోజకవర్గంలో దాదాపు ప్రకాష్ అన్న కూడా 1,00,000 ఓట్లు పైగా ఓట్లు వేసినారు. ప్రజల తరపున పోరాడేదానికి ప్రకాష్ అన్న ముందుంటాడు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షంలో ఉండేది ప్రకాష్ రెడ్డి అన్నే కదా. ఈ రాప్తాడు నియోజకవర్గంలో జరిగే అన్ని దొంగతనాలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిని దొంగగా అంటే హనీ ట్రాప్ గురించి మా గొంతెత్తి జిల్లాలో హనీ ట్రాప్ గురించి గొంతెత్తి మాట్లాడుతున్నది ఒక తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ఒక్కడే. ఎందుకు అలా మాట్లాడాలంటే ఆ హనీ ట్రాప్ రాప్తాడు మండలంలో అంటే రాప్తాడు నియోజకవర్గంలో ఉండేటువంటి రాప్తాడు మండలంలో నుండినే దానికి పునాది పడింది. కాబట్టి ఈ రాప్తాడు నియోజకవర్గానికి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాడు. దానికి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న మాట్లాడేదానికి ధీటైన వ్యక్తి ఎవరైనా తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న మాట్లాడే మాటలు ఎవరైనా ధీటైన వ్యక్తి మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ అన్న మాట్లాడితేనే వెంటనే తరువాత ఆ కుక్కలు కొన్ని కుక్కలు పేటిఎం కుక్కలు అని ఉన్నాయి, ఆ కుక్కలు మురుగుతుంటాయి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రకాష్ అన్న గురించి మాట్లాడేటప్పుడు ప్రకాష్ అన్న చేసినటువంటి అభివృద్ధి కానీ ఏదైనా మీకు తెలిసింటే మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి అన్న దాదాపు ఈ నియోజకవర్గంలో ఎన్ని మంచి పనులు చేసినాడనేది మీకు అందరికీ తెలుసు. మీరు ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే స్థాయి కాదు. నిన్న ఒక కొత్తపల్లి మోహన్ నాయుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ఏదైనా మాట్లాడుతా అంటే వేదాలు వెల్లించినట్లున్నది అని మాట్లాడుతున్నాడు. మీరు ప్రకాష్ రెడ్డి అన్న కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, మీ ఎమ్మెల్యేలను కావచ్చు, తప్పు చేసిన దాన్ని ప్రశ్నిస్తే మీలాంటి పేటిఎం కుక్కలు బయటకు వచ్చి ఇలానే మాట్లాడుతుంటాయి. అలాగే
హనీ ట్రాప్ గురించి మాట్లాడినావు. ఎవరు హనీ ట్రాప్లో రంగమ్మ అత్త అని మాట్లాడుతున్నావు. రంగమ్మ అత్త అంటున్నావు. అత్త అంటే నీకు తెలిసిందಲ್ಲ కదా ముందుగానే రంగమ్మ గురించి. రంగమ్మ గురించి నీకు తెలిసిందల్లా. రంగమ్మ అత్త అయితే మామ ఎవరు అనేది కూడా నీకు తెలిసిందల్లా. ఆ మామ పేరు, ఆ మామ వీడియోలు అన్ని బయట పెడితే మరీ మంచిదే. దీంట్లో ఏమి ఎవరు ఆడపిల్ల విషయంలో ఆడపిల్లలతో డబ్బులు వసూలు చేసే వాళ్ళు ఏ నా కొడుకునైనా కూడా దీంట్లో వదిలిపెట్టేది ఏమి ఉండదు కదా. కాబట్టి నువ్వు ఆ అత్త ఆ మామ గురించి నువ్వు బయట పెడితే కొంత మంచిది. కాబట్టి నీకు తెలుసు అత్త ఎవరు మామ ఎవరు అనేది కూడా తెలుసు. ఇంకా అదే కాకుండా ఇంకా కొంత ముందుకు ఏదో డాన్స్ చేసినారు అది ఇది అని. మీ అత్తని వాళ్ళకొచ్చి నువ్వే కానీ ఏమన్నా ప్రకారం రాజన్న కూతురు పెళ్ళి అని చెప్తున్నావు. రాజన్న కూతురు పెళ్ళి మేమంతా లోపల ఉంటే బయట కొంతమంది డాన్స్ చేస్తాండ్రి. దాంట్లో ఏమన్నా మీ అత్తని వాళ్ళకొచ్చి నువ్వు కూడా డాన్స్ చేసినావేమో మాకేం తెలియదు, అది మేమైతే చూడలేదు. కాబట్టి హనీ ట్రాప్ గురించి మాట్లాడే స్థాయి కాదు నీది. నువ్వు మాట్లాడిండే వాళ్ళు వేరు, వాళ్ళు సమాధానం చెప్పాలా. ఈ నియోజకవర్గంలో ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించే గొంతు అన్నది. ఎందుకంటే ప్రజల తరపున సమాధానం చెప్పాలా మీరు. ప్రజలు అడిగితే సమాధానం మీరు చెప్పరు కాబట్టి మా అందరి తరపున మా అన్న అడుగుతున్నాడు. అంతేగాని ఏదో నువ్వు 150 మంది రెడ్లను చంపిన చరిత్ర ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం గురించి నువ్వు ఏదో పెద్దగా పొగుడుతున్నావు. నువ్వు ఒక రెడ్డివేనా అని అడుగుతున్నా. వాళ్ళు 150 మందిని చంపిన వాళ్ళ ఇళ్ళకాడ పంచం చేరుకుంటే నా కొడుకు నువ్వు మాట్లాడతావు. ఇలాంటి మంచి పద్ధతి కాదు ఇది. ప్రకాష్ అన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నువ్వు ప్రశ్నిస్తున్నావు. నువ్వు ఏదో ఇల్లు కట్టింటే దాంట్లో నీతో సిబిఐ ఎంక్వైరీ అది ఇది అంటున్నావు. సిబిఐ ఎంక్వైరీ ఏముంది? ఇండ్లు కట్టి నువ్వు 1,80,000 రూపాయలకి అన్ని ఇండ్లు కట్టినాడు. 1,80,000 రూపాయలకి ఇండ్లు కట్టింటే దాంట్లో ఏదో సిబిఐ ఎంక్వైరీ అది ఇది అంటున్నావు. నువ్వు చెప్పిన కంపెనీ ప్రకాష్ అన్న చిన్నాయనుల్లో కొడుకు కంపెనీ పెట్టుకొని ఇండ్లు కడుతున్నాడు. 1,80,000 రూపాయలకి ఇండ్లు కట్టినాడు. 1,80,000 రూపాయల్లో నువ్వేమంటున్నావు? 1200 కోట్లు తిన్నాడు ప్రకాష్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీ ఎలా అది అంటున్నావు. ఎస్ ఎయ్, సిబిఐ ఎంక్వైరీ ఎయ్. నీకు కానీ నీకు కూటమి ప్రభుత్వానికి కానీ దమ్ముంటే ఛాలెంజ్ నువ్వు ఎప్పుడైనా మేము స్వీకరిస్తాం. నువ్వు సిబిఐ ఎంక్వైరీ ఎయ్. ప్రకాష్ అన్న దానికి సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నాడు. ప్రకాష్ అన్న దాదాపు 40,000 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో కట్టినాడు. 40,000 ఇండ్లు బేస్మెంట్ బిల్లులు ఎంతైతే బేస్మెంటానికి 70,000 రూపాయల బిల్లు రాసుకో చెప్తా. నువ్వు కానీ నీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కూటమి ప్రభుత్వం ఎవరైనా కూడా రాసుకోండి. ఇది 40,000 ఇండ్లు కడితే 40,000 బేస్మెంట్ వేస్తే ఒక్కో ఇంటికి వచ్చేసి 40,000 ఇండ్లకి 70,000 రూపాయల ప్రకారం బిల్లు ఎంత అవుతుంది? ఇది 70,000 రూపాయలకి 40,000 ఇంటూ 70,000 ఎంత అవుతుంది? 280 లక్షలు అవుతుంది. అంటే 280 కోట్లు. 280 కోట్లు అయితే ఇంకా 5,000 ఇండ్లు మొత్తం బేస్మెంట్ మొత్తం స్లాబ్లు వేసినాడు. ఒక 5,000 ఇండ్లు స్లాబ్లు వేస్తే ఒక ఇంటికి వచ్చేసి 1,80,000. అదెంత అవుతుంది? 90 కోట్లు అవుతుంది. ఇంకా కూడా 5,000 ఇండ్లు మామూలుగా గోడలు లేపినాడు అంటే తీరుమట్టానికి ఒక ఇంటికి ఎంత అవుతుంది? 1,20,000 బిల్ అవుతుంది. 1,20,000 బిల్ అయితే ఎంత అవుతుంది? దానికి 60 కోట్లు అవుతుంది. దాదాపు 430 కోట్లు పని చేసినాడు అన్న. 430 కోట్లు పని చేస్తే మీ ప్రభుత్వంలో బిల్ అయినది 300 కోట్లు బిల్ అయింది. 300 కోట్లు బిల్ అయితే ఇంకేం రావాలా? 130 కోట్లు రావాలా ఇంకా బిల్లు. నువ్వెంత చెప్తున్నావు? 1,200 కోట్లు అంటున్నావు. నువ్వు చెప్పినావా లేకుంటే నీ వెనక నుండి వాళ్ళు చెప్పినారా? బాగా లెక్కాసారం చూసుకో. 120 కోట్లకి ఈ రోజు కూడా అన్న కోర్టు పోయినాడు. మీ గవర్నమెంట్ ఈ రోజు కూడా బిల్లులు చెల్లించకపోతే కోర్టుకి వెళ్ళినాడు. ఇంతేకాదు ఇంకా కూడా 180,000కి ఇదే సునీతమ్మ 50,000 ఇండ్లు నిలబెట్టింది. ఇండ్లు కట్టుకోకుండా ఈ రోజు కూడా ఛాలెంజ్ 180,000కే అదే సంస్థ ద్వారా 180,000కే ఇండ్లు కడతాం. నీకు చేతనైతే నువ్వు కట్టు, లేకపోతే మాకు ఈ రోజు కూడా నువ్వు బిల్లులు చేస్తామని హామీ ఇస్తే ఈ రోజు కూడా ఆ ఇండ్లు కట్టేదానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. ఈ రాప్తాడు నియోజకవర్గంలోనే కాదు ఎక్కడైనా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ప్రకాష్ రెడ్డిని విమర్శించే రెడ్డి ఎవరైనా కూడా ఆ స్థాయి కాదు. ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి ఏ రెడ్డికి లేదని ఘంటాబద్ధంగా చెప్తున్నాం. ఎందుకంటే రెడ్ల తరపున పోరాడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాప్తాడు నియోజకవర్గంలో ఉండే ప్రకాష్ రెడ్డి మాత్రమే.
ఎవరైనా 150 మంది రెడ్లను చంపింటే ఏ ఒక్క జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ వాళ్ళ గురించి మాట్లాడేవాడు ఉన్నాడా? వాళ్ళు చేసే అరాచకాలను బయటపెట్టి వాళ్ళు చేసే అరాచకాలన్నింటినీ ముందుంచి మాట్లాడేవాడు ఏకైక రెడ్డి ఎవరైనా ఉన్నాడంటే అది తోపుదత్తి ప్రకాష్ రెడ్డి మాత్రమే. ఏ రెడ్డికి కూడా, ఇంకోసారి కూడా చెప్తున్నా, ఏ రెడ్డికి కూడా తోపుదత్తి ప్రకాష్ రెడ్డిని మాట్లాడే అర్హత, విమర్శించే అర్హత ఏ రెడ్డికి లేదని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఎన్నో మీరు గవర్నమెంట్కి వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరం అయింది. మీకు ఏదైనా కానీ ప్రకాష్ రెడ్డి ఏదైనా మాట్లాడితే మీరు చేసిన ఏదైనా తప్పుడు పనుల గురించి మాట్లాడుతానే ప్రకాష్ రెడ్డిని కించపరిచే విధంగా, అతన్ని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే విధంగా మీరు ఎవరో పేటిఎం కుక్కలను పెట్టి మాట్లాడిచ్చేది. ఏదైనా అడిగితే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఫలానా చేయలేదని అడిగితే మీరు ఈ పని చేస్తున్నారు. సరే, మీరు ప్రకాష్ రెడ్డి ఏ పనైనా కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 3 సంవత్సరాలు మాత్రమే ఇది ఉంది. కరోనా టైంలో ప్రతి ఇంటికి ఇదే పరిటాల సునీత ఇంటికి కూడా పోయింటాయి కాయగూరలు. ఈ కాయగూరలు కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా ప్రకాష్ రెడ్డి ఆ రోజు ప్రజలకి సేవ చేసినాడు ఆ రోజు. అంతేకాకుండా అనేక వేల బోర్లు వేయించినాడు ఉచితంగా. మీరు ఏదైనా ఒక్కటి చెప్పని, మీరు ప్రకాష్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తన సొంత డబ్బులతో చేసినట్ల మీరు ఒక్కటి చెప్తే చాలు. ఒక బోర్లు అయితేనేమి, అలాగే ప్రతి చెరువుకి ఇప్పుడు 49 చెరువులు రాప్తాడు మండలంలో 49 చెరువులు, దాదాపు 49 చెరువులు ఉంటే ఆ చెరువుల్లో ప్రతి చెరువు కొన్ని ఏనండి నిన్న చెరువులను కూడా నింపిన ఏకైక వ్యక్తి మన తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న. అది గుర్తు పెట్టుకోండి. మీరు ఈ రోజు కూడా గంగలకుంట చెరువుకు మేము సొంతంగా కాలువ తీసి మేము కొత్త రైతులందరినీ కాళ్ళు పట్టుకొని కడుపులు పట్టుకొని వాళ్ళందరితో అడిగి కాలువ తీపిచ్చి నీళ్ళు ఇస్తే కనీసం 2.5 సంవత్సరం అయింది. ఈ రోజుకి మీరు కనీసం నీళ్లు కాలువంటి భారీ లేకపోతున్నారు. మీరు మా ప్రకాష్ రెడ్డి గురించి విమర్శిస్తారా? ఇది ఎక్కడైనా మీరు ఏదైనా మంచి పని చేస్తే చేసినామని చెప్పుకోండి, అంతేగాని ఊరికెళ్ళి లేనిపోనివన్నీ ఇది చేసి ఊరికే ప్రకాష్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేలితే కూడా బాగుండదని ఈ అందరికీ తెలియజేస్తున్నాం. నా పేరు మనోహర్, పాపిరెడ్డిపల్లి కురువు లింగమయ్య కొడుకుని నేను. మోహన్ రెడ్డి అన్న ఏదో నిన్న ప్రెస్ మీట్ ఇచ్చారంట. అది ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ ఆయనకి ప్రకాష్ రెడ్డి అన్న ఎంత మేలు చేసినాడో సర్పంచ్ పదవి కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కమ్మోళ్ళ కిందికి పోయి వాళ్ళ హక్కును చేర్చుకునే వాళ్ళకి ప్రకాష్ రెడ్డి అన్న మర్చిపోయినాడు ఇంతకుముందు మేలు చేసిండేది. మర్చిపోయిన తర్వాత ప్రకాష్ రెడ్డి అట్లా చేసినాడు అన్నాడు, కాపులకు పెడతాడు. అదే ప్రకాష్ రెడ్డి అన్నే కురుబులకు అండగా నిలబడినాడు ఈ రోజు దాకా. అదే కమ్మోళ్ళు ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు ఎక్కడున్నారండి? ఈ మోహన్ రెడ్డి అని ఎక్కడున్నాడు? ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ పంచాన్ని చేర్చుకొని ప్రకాష్ రెడ్డిని నిందలు వేస్తే సరిపోతుందా? అదే మా నాన్న చనిపోతే ప్రకాష్ రెడ్డి అన్నగారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ దాకా పిలిపించారు. ఇంతవరకు రామగిరి మండలంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి అన్న చొరవతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న గారు వచ్చారు రామగిరి మండలానికి. మళ్ళీ ఎవరు మంచిది, ఎవరు చెడుది చెప్పండి సార్ మీరేను. ఇప్పటి వరకు మాకు ప్రకాష్ రెడ్డి అన్న గారు అండగానే ఉన్నారు. మోహన్ రెడ్డి అన్న గారు ప్రకాష్ అన్న గురించి అంటే మీకి బాగుండదు. ఇది మేము మా కుటుంబం నుంచి మాట్లాడుతున్నా నేను. గత కొంతకాలంగా హంపాపురంలో హనీ ట్రాప్ గురించి చాలా పెద్ద ఎత్తున దేశమంతా సోషల్ మీడియాలో చూస్తుంటే మాకు హంపాపురం గ్రామం ఏంటి మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. అందులో భాగంగా మా ప్రకాష్ రెడ్డి మన 6వ తారీఖు హంపాపురం గ్రామంలో ఏంటయ్యా పరిస్థితి అంటే, దాని గురించి మేము ఎందుకు చెప్పాలే బాబు, మాకు చాలా సిగ్గుచేటు. మాది పెద్ద రైతాంగం విలేజు. అక్కడ జరుగుతుండేదంతా ఈరోజు కాదు, గతంలో 2014 నుండి కూడా చాలా సీనియర్ ఈ పొద్దు డిఎస్పీ స్థాయిలో ఉన్నారు అధికారులు కూడా. నాకు తెలుసు, నా కంట ద్వారా డైరెక్ట్గా చిన్నీని అలియాస్ రంగమ్మని కూర్చోబెట్టుకొని ఇక్కడే అనంతపురం హెడ్ క్వార్టర్లోనే ఓ స్టేషన్లో నేను ప్రత్యక్షంగా చూసి నేను పక్కకు వచ్చిన. కానీ ఈ విధంగా ఉంటుంది అనుకోలే. తిరుపతిలో రంగమ్మ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారిని అనంతపురం తీసుకొచ్చి ఒక లాడ్జ్లో ఈ విధంగా జరిగినా అంటే అదే చిన్నీని మేము దండించినాం. ఏం చిన్ని ఇట్లాంటివన్నీ సగాలు ఉంటే పద్ధతి కాదమ్మా,
ఈ సగాలంతా అంటే అన్న నాకేం సంబంధం లేదన్నది వేరే కల్పించుకొచ్చి చేసినారని చెప్పి మేము అప్పట్లోనే మనల్ని దండించడం జరిగింది. మా పరిసర ప్రాంతాల్లో విలేజ్ల్లో బాపనోళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కూడా పాపం ఆడికి పోయి టీ తాగేకి పిలుచుకొని వాళ్ళతో ట్రాబ్లెట్ చిన్న మూమెంట్లకి తీసుకొని మళ్ళా అది రివర్స్ అయ్యి వాళ్ళని కొట్టి అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మేము ఇప్పటికీ చెప్పుకోలే. మా పక్కన విలేజ్లు మా బంధువు ఈ చిన్ని చేసిన పనికి, ఈ చిన్ని వెనకల వీళ్ళంతా వీళ్ళకి ఏం సంబంధం లేదు. చిన్ని అంటే ఈ పొద్దు పరిటాల్సి ఒక ఆడమనిషి సునీతమ్మ నువ్వు ఏ రోజు ఇంత జరుగుతా అండి ఒక్కసారి వచ్చి నువ్వు ఇది ఎంతవరకు డెప్త్గా ఉంది దీన్ని అంతా తీయండి, ఇట్లాంటివి జరగకూడదు. నువ్వు ఒక ఆడమనిషే కదమ్మా, నీకు ఎంత గౌరవం ఇస్తామమ్మా మేము. నువ్వెందుకు చెప్పవు? నీ తమ్ములతో డబ్బుల కోసం, కేవలం నీ తమ్ముళ్ళంతా డబ్బుల కోసం ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మీరు గతంలో పెనుగొండ ప్రాంతంలో ఉన్నప్పుడు మేము అక్కడ జరిగే ప్రాంతం మా బంధువులంతా కూడా మా రెడ్డిస్ అంతా కూడా దారుణంగా వాళ్ళ ఫ్యామిలీలన్నీ కూడా గోడో అని మా దగ్గరికి వచ్చి ఏడ్చి వాళ్ళ ఖర్చుల కోసం అంటే బతకలేక వాళ్ళు చంపించుకొని వాళ్ళ మంచం చంపించుకొని ఎంత జనాన్ని సూర్యతో టచ్లో ఉండారని మీకు అనుమానం వచ్చి ఎంత జనాన్ని రెడ్లందరినీ చంపించింది మీకు లేదా? మీ ఫ్యామిలీకి లేదా? మీరు మాట్లాడతారు. మీ గత చరిత్రని కూడా నేను కొన్ని స్టోరీలు విన్నానమ్మా. అక్కడ జరుగుతుండే రామగిరిలో జరుగుతుండేది మధుల్చెరి ఫ్యామిలీకి కానీ మీకు కానీ జరిగింది ఫ్యామిలీ నిజ నిర్ధారణలు బయటకు వస్తే అది మేము చెప్పుకునే కూడా కాదమ్మా. అవి నిన్న మోహన్ రెడ్డితో మాట్లాడేశారు. ఎందుకమ్మా మా రెడ్లతో అందరితో మాట్లాడేశారు? రెడ్లు మేము ఇప్పటికే నాశనం అయిపోయినాము. మా వాళ్ళు అక్కడ ఇక్కడ ఏదో వాళ్ళు తేని పూసిన మాటలు మాట్లాడి దగ్గర కూర్చొని ఇచ్చేస్తారు. మా వాళ్ళకి చేయండి అమ్మా. మీరు అంపాపుర చెరువులో ఇప్పుడు అంపాపుర చెరువు అంతా మీ తమ్ముడు మురళీను మా ఊరు వాళ్ళంతా కూడా చౌదరిలే కదా చేసుకుంటాండేది. ఎవరైనా బీసీలో లేకపోతే మా రెడ్డి ఎవరైనా ఉంటే కల్పన చేసింటే కూడా ఏదో చేసుకుంటాండారులే అనుకునే వాళ్ళం కదా మేము. మైనింగ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ లేదు రైతులు తోలుకుండా అంటారు. వచ్చి మీడియా వాళ్ళు వచ్చి మీడియా మిత్రులంతా వచ్చి మా చెరువుని చూడండి ఏ గతి పెట్టిందో ఎట్లా అయిపోయిందో. ఇదే గతంలో ఎక్కడైనా కానీ ఒక ట్రిప్పర్ ఒక మన్ను తోలుకోలే కూడా పర్మిషన్ ఇచ్చిందిలే. ఎక్కడ ఒక పట్టేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పడి మేము అక్కడ బాధపడి మళ్ళా మీరు ఇప్పుడు చేసుకుంటే మా రెడ్డిస్లో కొందరిని మీ దగ్గర మీ పంచం చేరుకొని ప్రకాష్ రెడ్డి మాట్లాడతారా? ప్రకాష్ రెడ్డి గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? ప్రకాష్ రెడ్డి ఇదే రామగిరి ఇదే చెన్నై కొత్తపల్లి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గొర్రెలు అతని సొంత డబ్బులతో అతనుగా ఏ రాజకీయము వాటి మెంబర్ కూడా కాకనే ఆయన కాంట్రాక్ట్ వర్క్లోనూ అక్కడ ఇక్కడ పనులు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి అక్కడికి వచ్చినటువంటి డబ్బును తీసుకొని ఆ ప్రాంతాన్ని జనాలకంతా అవేర్నెస్ తీసుకొచ్చిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి. ఆ ప్రకాష్ రెడ్డి గురించి ఈరోజు మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేయలేదు జనాలందరికీ చేయకోకుంటే ఇంతమంది ఎందుకు జగన్ ఎట్లా ఓడిపోయినాడని అందరూ ఆవేశంగా జనాలు చూస్తున్నారు. తర్వాత మీకు రంగమ్మత్త అని మోహన్ రెడ్డి నువ్వు ఏంది నాయనా? నువ్వు మోహన్ రెడ్డి తెలియదా? నువ్వు ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చింటావు నాయనా చెప్పు. గతంలో నేను ఆ రాప్తాడు మండలంలో ఎప్పుడు ఇంకా మనకు వాళ్ళ ఇది ఉన్నప్పుడే రాప్తాడు మండలంలో నేను వేరుశెనగ పంపిణీలో కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఎంత చెప్తాండేవాడు. నువ్వు సర్పంచ్ కావాలంటే అవతల బాలకృష్ణ రెడ్డి ఒకసారి సర్పంచ్ అయినాడు, నీకు అవకాశం ఇవ్వాలని ప్రకాష్ రెడ్డి నేను చేయలేదా? ప్రకాష్ రెడ్డి మాట్లాడేకి మీకు సిగ్గుందా రొంతన్నా? ఏం చేసినాడయా ప్రకాష్ రెడ్డి? మీరు ఏదైనా తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఎవరినన్నా ఏదైనా ఖండిస్తే ప్రకాష్ రెడ్డి విమర్శనకు చేస్తారు. ఈ పొద్దు రెడ్ల మనోభావాల్ని పూరా దెబ్బతీస్తున్నారు. ఏ మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడతారు? మీరు కొందరు వాళ్ళ దగ్గరికి చేరుకొని సిగ్గు కాదా మీకు? 93 నల్లి అయినాం కదా వయ్యా మా ఎట్లా వాళ్ళందరూ ఫ్యామిలీలు దెబ్బతిన్న ఫ్యామిలీలు ఎన్ని ఉన్నాయి వయ్యా కాన్స్టిట్యున్సీలో? ఇదే రాప్తాడు కాన్స్టిట్యున్సీ ధర్మవరం కాన్స్టిట్యున్సీలో వేలాది మంది రెడ్లంతా నాశనం అయిపోయినారు. ఆ సంసారాలు నిండిపోయినాయి. వాళ్ళు ఆ సంసారాల కల్లా చూసి మీరు ఒక్కసారి ఇట్లా ప్రెస్ మీట్ ముందర మాట్లాడండి. ఎందుకు లేరా వాళ్ళకి? చౌదరులు దండిగా ఉండారే, ఇన్ని విలేజ్ల్లో చౌదరులు ఉండారే. పోలకు అది కాదు, అంపాపురంలో ఉండారు, పుల్రేవులో ఉండారు, కొత్తపల్లిలో ఉండారు, బండమీదపల్లిలో ఉండారు. ఈ చౌదరులతో మాట్లాడించమను దీనిపైన ప్రకాష్ రెడ్డి గురించి. వాళ్ళకి లేవా ధైర్యాలు?
అంటే సంపాదించుకుండేకి ఇట్లా నాలుగు ఏంటంటే రేపు పొద్దున మా ఐడెంటిఫై కాకూడదని చెప్పేసి వాళ్ళతో ఎక్కడ మాట్లాడారు. మీ అట్లా వాటితో మాట్లాడించి మా ఇట్లా వాళ్ళని మళ్ళీ వచ్చి ముందుకు వచ్చి మాట్లాడిస్తారు. వాళ్ళ రాజకీయం తెలియక మీ అట్లా వాళ్ళు మూర్ఖులు పోతున్నారు వాళ్ళు చెప్పుడు మాటలకి. మా విలేజ్లో మొత్తం అంతా ఉన్నారు. ఇంతమంది బీసీ కమ్యూనిటీ ఉంది, ఎస్సీ కమ్యూనిటీ ఉంది. ఎవరికన్నా ఎక్కడైనా వాటర్ షెడ్ ఇచ్చినారా? వాటర్ షెడ్ ఇచ్చినాడా? ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చినారా? ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళే, వాటర్ షెడ్ చేసేది వాళ్ళే, చెరువులో మట్టి తోలుకుండేది వాళ్ళే. మీకు వాళ్ళకి డబ్బులు కావాలా, మిగతా వాళ్ళంతా పని చేయాలా. ఏడో విందు అది ఇది చేసుకొని ఆ సకాలం పాపం మా వాళ్ళకి ఏదో మిక్చర్ వాడో ఏదో ఒకటి పోసి పంపించి నీళ్ళు పోసి పంపించి వాళ్ళని బాగా రెచ్చగొట్టాడు, బాగా సంతోషంగా మాట్లాడితే పాపం అమాయకులంతా పోయి వాళ్ళ దగ్గర ఇచ్చేస్తున్నారు. మండలంలో ఎక్కడో చెప్పమను, మీరు బీసీల మీద ప్రేమ ఉంది, ఎస్సీల మీద మీకు ప్రేమ ఉంటే ఎక్కడన్నా కానీ ఒక రెడ్డికి కానీ, ఒక బీసీకి కానీ, ఒక ఎస్సీకి కానీ మీ పార్టీకి ఓట్లు వేసినారు కదా, ఎక్కడన్నా గింజెత్తు మీరు న్యాయం చేసినారని చూపించండి. ఈరోజు చెప్తా, అంపాపురంలో ఎంత వేలాది ట్రిప్పర్లు మీరు తరలిస్తే నాశనం చేస్తే కొన్ని తరాల నుండి వచ్చి నిండుకున్నటువంటి చెరువుకి అది తోలుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఎప్పటికీ చరిత్రలో కనీసము ఒక టీఎంసీ నీళ్ళు వస్తే ఆ టీఎంసీ వస్తే అంపాపురం చెరువుకి నీళ్ళు ఎప్పుడు వచ్చినవే. ఇప్పుడు ఆ చెరువుకి నీళ్ళు రాకుండా మట్టి తోలుకోవాలనే ఉద్దేశంతో చెరువుకి నీళ్ళు రాకోకుండా 3 దారులు పోతాయి. ఒకటి ధర్మవరం, ఒకటి తాడిమెర్రి. పోయే జంక్షన్లో మాది తూము ఉంది. ఆ తూమును పూరా బ్లాక్ చేసేసి చెరువులో మట్టి తోలుకోవాలా, వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలా అనే ఉద్దేశంతో దానికి నీళ్ళు రాకుండా అడ్డుకట్టేసి ఈ సంవత్సరం ఒక చుక్కర నీళ్ళు రాలే. ఈ గ్రామాలన్నీ ఏం కాల, కందుకూరు, జంగాలపల్లి, సియేడు కొన్ని తాగే నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు ప్రజలు స్టిల్ లేవు. మా విలేజ్లు, మా జంగాలపల్లి విలేజ్లో వాటర్ స్టోరేజ్ అయితే వాళ్ళు కనీసం తాగే నీళ్ళు ఇప్పటికి నీళ్ళైనా ఉంటాయా? ఇట్లాంటివి ఏంటివన్నా మాట్లాడరు. కానీ ఏదో ప్రకాష్ రెడ్డి మాట్లాడితే ఎవరు మాట్లాడతాడు? ఏం మోహన్ రెడ్డి ప్రకాష్ రెడ్డి కాక ఎవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడతావా? నువ్వు చేరుకుంటావు వాళ్ళ దగ్గరికి. నీ అట్ట వాళ్ళంతా చేరుకున్నారు. చేరుకొని ఈరోజు ఈ గతికి వస్తుంది కాన్స్టిట్యున్సీ. ఎక్కడ చూసినా మీకేందో మీరు బతకలేరు, మిగతా వాళ్ళు బతకలేరు. ఒక్కోరు అంతా మన వాళ్ళతో ఇదైతే పోలా పాతికలకి బొట్లకి తరుంగాని వాళ్ళంతా తెలీదా? అది ఎవరే మనం బొట్లకు కూడా తరుంగాం కదా, మనం రెడ్డిన్లు పుట్టినాము, బొట్లకు తరుంగామే, మనం వాళ్ళ దగ్గరికే చేరుకున్నామే. ప్రకాష్ రెడ్డి 5 సంవత్సరాలు వచ్చినాడయ్యా. అంతకుముందు 2004, 2009, 14, 19 నుండి 5 ఏళ్ళు ఇస్తానే. ఏం ప్రకాష్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులన్నీ తీసుకొని డైవర్ట్ చేసుకొని జనాలకు పంచుకోకుండా ప్రకాష్ రెడ్డి చేసుకొని వాళ్ళ ఇంట్లో పెండర్లకి, వాళ్ళ అన్న పెళ్లికి ఏమయ్యా శ్రీరామ్ది ఏమన్నా దీని కింద గుడిచిలో చేసింటే పెళ్లి మొన్ననే అయినింది. వాళ్ళు పెండర్లు చేసుకోవడం చేయకూడదా? 4 డేరాలు వేసి పెండర్లు చేస్తానే 25 కోట్లు ఇదైతే అంచనాలన్నా తెలుసా నీకు? వాళ్ళు కూడా కాన్స్టిట్యున్సీ నాయకులయ్యా. వాళ్ళు కూడా కాన్స్టిట్యున్సీలో నీ ఎట్లా 10 మంది ఆడో ఒక దుష్ట శక్తులు ఉంటే ప్రకాష్ రెడ్డికి ఏమీ కాదు, గెలుస్తాడు. గెలసంది నువ్వు నిర్ణయం చేస్తావా? దయ్యాలు వేదాలు వేస్తున్నట్లుందంట ప్రకాష్ రెడ్డి మాట్లాడుతుంటే. అని మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలుగా ఉన్నాయి మాటలు. మోహన్ రెడ్డి నీ ఎట్లా వాళ్ళు బాగా దండిగుండారు నాయన. నీకు అంత ఇబ్బందిగా ఉంటే రానాయన. ప్రకాష్ రెడ్డి కూడా వద్దు నీకు. ప్రకాష్ రెడ్డి వరకు ఎందుకు? మా ఎట్లా వాళ్ళు ఉన్నారు. నీకు ఏదో ఈర్ష భావంలో అక్కడ నువ్వు ఆ ప్రాంతంలో ఆడున్నావు కాబట్టి, ఆ కమ్మోళ్ళ ప్రాంతంలో అదే విలేజ్లో ఎక్కువ నీకు కమ్మోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలికిపూసే మాటలన్నీ బాగుండాయి. మోహన్ రెడ్డి తెలుసుకోండి, మీ ఎట్లా వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ప్రకాష్ రెడ్డి మాట్లాడే స్థితికి వస్తే మేము కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము, అన్నిటికీ చూసినాము. మేము కూడా నీకు తెలుసు అంపాపురం మా మామగారు అన్ని అంటాటివి. అంపాపురం మా మామగారు బాగా ఇది చేసినారు గతంలో. అవన్నీ ఎక్కడ పోయినాయప్ప మీ ఎట్ల వాళ్ళంతాను. నిన్న మొన్న రాజశేఖర రెడ్డి సార్ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ అంతా నిర్మూలించిన తర్వాత మనకు అట్లాంటి తవ్వు కాదని చెప్పడం వల్ల ప్రకాష్ రెడ్డి ఏం తక్కువైన క్యాండిడేట్ ఏం కాదు. మీరు అట్లా అనుకుంటే ఎక్కడ ఆయనకు మాట ఇచ్చాడు పెద్ద ఆయనకి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లాంటివి కాకూడదని. నెక్స్ట్ చూస్తారు మీరు. నెక్స్ట్ 2029
మేం కాదు, మా వెనకలు కూడా మేము చెప్పినా కూడా యాడ్ కూడా మా కార్యకర్త, మా పిల్లనాయలు మా విలేజ్లో ఉంటారు, వాళ్ళు కూడా వినరు. అది గుర్తుకు పెట్టుకోండి. మీరంతా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. దీనికి ఎవ్వరు కూడా ఇక్కడ ఎవడు ప్రకాష్ రెడ్డికింటే తిరిగే బ్యాచ్ ఎవ్వరు కూడా ఇది కారు. మాకంతా అక్కడ రామగిరిలో ఉన్నట్టు మిత్రులు కూడా దండిగుండారు. వాళ్ళు చెప్పేటివి వింటే మాకే బాడీ అంతా చెలించిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి పనిచేసిన వాళ్ళు, రవికి ఫ్యామిలీకి పనిచేసిన వాళ్ళు. కాబట్టి మీరంతా ఓ పద్ధతిగా మెదులుకుంటే మంచిదని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఇంకోసారి మాట్లాడద్దండి. మాట్లాడినా కూడా బాగలేదు. మీతో మేము మాట్లాడేంత దిగజారి మాట్లాడినట్లుంది మాకు. మిమ్మల్ని మాట్లాడేంత స్థాయి కూడా నాకు కూడా లేదు నేను మాట్లాడేకి. ఓకే. నిన్నటి రోజున కొత్తపల్లి మోహన్ అంటూ ఒక ఆయన కొన్ని అవాకులు చవాకులు తాగిన మైకంలోనూ అతన్ని లేదంటే వేరే మైకంలోనూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. మొన్న 6వ తారీఖునో 7వ తారీఖునో ప్రెస్ క్లబ్లో ప్రకాష్ రెడ్డి గారు ఏం గురించి మాట్లాడినాడు, హనీ ట్రాప్ గురించి. ఇది రాప్తాడు మండలం నియోజకవర్గం ఎమ్మెల్యే సోదరుడైనటువంటి ధర్మవరపు మురళి NS44 పక్కన ఉన్న ఆయన భూమి పరతదేవతపల్లిలో ఆయన కొద్ది రోజుల క్రితము బర్త్డే జరుపుకుంటుండగా ఈ బర్త్డే సందర్భంగా ఈ హనీ ట్రాప్లో ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కాదు, మన నియోజకవర్గం వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న ఇరు రాష్ట్రాల్లో కూడా ఈ హనీ ట్రాప్ గురించి మన రాప్తాడు నియోజకవర్గం, మన రాప్తాడు మండలంలోనే ప్రత్యేకంగా ఈ రంగమ్మ నాయుడు అలియా సిన్ని అనే అమ్మ ఇక్కడ అంబాపురం పెట్రోల్ బంక్ NH హైవే పక్కన 7 హిల్స్ హోటల్ నడుపుతూ ఈ హనీ ట్రాప్ గురించి అనేక హాస్టల్ నుంచి అమ్మాయిలని వాళ్ళని వీళ్ళని తెచ్చి ఈ బడుగు బలహీన వర్గాలతో ఆడుకుంటా అంటే ఇది పోలీస్ వ్యవస్థనే, ఇదేమో ఒక రాజకీయ నాయకులు బయట తెలియదు. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంటే. దాంట్లో ఒక చర్యగా భాగంగా ఎన్నో రోజుల నుంచి కాపు కాసి దాన్ని వెలికి తీసిన తర్వాత ప్రకాష్ రెడ్డి మన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే, ఒక మహిళ కాబట్టి ఇది ఒక మహిళా కనసంధానంలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఖండించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఒక ప్రకాష్ రెడ్డి మాట్లాడినాడే తప్ప ఒక వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆయన ఒక సమయకర్త, ఒక మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన మాత్రమే మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా ఇట్లా మాట్లాడడం లేదు. ఎప్పుడైతే ఈ ప్రకాష్ రెడ్డి అన్న మొన్న మాట్లాడినాడో ఇది పోలీస్ ఎంక్వైరీ, ఎస్పీ గారు కానీ, ఐజీ గారు కానీ, డీజీ గారు కానీ ఈ పరదేవతపల్లి దాని తోటలో ఈ బర్త్డే సెలబ్రేషన్లో అనేక మంది కాలేజీ పిల్లలను తీసుకొని మా రంగమ్మ అక్కడ తీసుకొని వెళ్ళి దీని బర్త్డే సెలబ్రేషన్ చేసినారని చెప్పిన వాటి నుంచి ఇప్పుడు కొన్ని నిన్న వచ్చినాయి పేటీఎం కుక్కలు, మోచేతుల కింద నీళ్ళు తాగేవాళ్ళు. మరి మేము రెడ్లు అని చెప్పుకుంటారు అక్కడక్కడ వాళ్ళు. రెడ్లు అని చెప్పుకుంటా అంటే పరిటాల కుటుంబం వాళ్ళు 100 నుంచి 150 కుటుంబాలు అయితే సిగ్గు లేదా నీలాగా ఎవరైనా పోయి వాళ్ళ పంచన కాసుకున్నారా అని అడుగుతున్నాను నేను ఈరోజు. నేను ఒక బీసీ, నేను అడుగుతున్నాను. నువ్వు ఒక రెడ్డి అయితే రెడ్డి గురించి, నువ్వు ప్రకాష్ రెడ్డి గురించి నీకు అంత సిగ్గుంటే మీ రెడ్లు చంపినా దగ్గర పోయి నువ్వు గేటు కాడ కాపలా కాసి గేటు కాడ నువ్వు మోచేతులు నీళ్ళు దాక్కుంటుండి నేను రెడ్డి నేను అంత గొప్పగా చెప్పుకుంటున్నావు. అది గొప్ప కాదు. కొన్ని ఇంకా ఒకటి ఎక్కడన్నా కానీ గుడ్ మార్నింగ్ కాఫీ ఉంటుంది, లేదంటే ఈవినింగ్ కాఫీ ఉంటుంది. మిడ్ నైట్ కాఫీ అంటూ 2014లో వాళ్ళక్క మంత్రి అయితే పరిటాల ఇదే రాప్తాడు నియోజకవర్గంలో పోటీ చేసి ప్రకాష్ రెడ్డి పైన గెలిచి మంత్రి అయిన వెంటనే పరిటాల సునీతమ్మ తమ్ముడైతేనేమి, ధర్మవరపు మురళి, ధర్మవరపు మహేష్, పాపిరెడ్డిపల్లి మహేష్, బైటిన్ ప్రసాద్ ఇదే స్కార్పియోలో అర్ధరేత్రి కాడ రోజు వచ్చిపోతూ రంగమ్మతో సన్నిహితం ఏముండదు. ఇది ఎవరికి తెలియదా? ఎవరికి తెలియదు ఇది. అదే అంబాపురం పెట్రోల్ బంక్ లో పనిచేసి అంబాపురం పిల్లలను కొట్టి మేనేజర్ని కొడితే హఠావుటిన వచ్చి ఆ మేనేజర్ ఫోన్ చేస్తే ఆ రాప్తాడు స్టేషన్ లో నిధులు నిర్వహిస్తున్నటువంటి అర్ధరేత్రి కాడ జీటీ నాయుడు వచ్చి మిమ్మల్ని మందలు ఇచ్చింది వాస్తవాలు కాదా ఇవి? ఇన్ని తెలిసి కూడా మిమ్మల్ని మా పేరు బయటకు వస్తుంది. నేను ఒక ఈ రాప్తాడు నియోజకవర్గంలో
ఇలాంటి కుటుంబాన్ని మేము ఎందుకు గెలిపించుకున్నామా, ఇలాంటి వ్యక్తిని మేము ఎందుకు గెలిపించుకుంటున్నామా అనిపించుకొని వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదు. తెలుగుదేశం వాళ్ళలో ఎవరు కూడా ఈమె గురించి కానీ ఇంకోరి గురించి కూడా మాట్లాడలేదు. వాళ్ళకి సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఒక మహిళ ఏంటి కూడా ఇలాంటి హనీ ట్రాప్ గురించి చేపిస్తా ఉంటే, ఇలాంటి పనులు చేస్తుంటే దాన్ని అడ్డుకట్ట వేయాల్సింది కానీ పోలీసులతో లేదంటే కఠినమైన చర్యలు తీసుకోమని ఎక్కడైనా కానీ పరిటాల సునీత ఎక్కడైనా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టిందా? మా నియోజకవర్గంలో ఇలాంటి జరగకూడదని ఎక్కడైనా పెట్టిందా? ఇదే ఏడుగుర్రాలపల్లిలో ఒక మహిళ, ఒక దళిత అమ్మాయి మైనర్ బాలిక పైన 7 మంది 10 మంది అత్యాచారం చేస్తే దాన్ని పరామర్శించడానికి ప్రకాష్ రెడ్డి వెళ్తా అంటే కూడా ఎక్కడ ప్రశ్నిస్తాడో, ఎక్కడ గలమిప్పుతాడని చెప్పేసి గొంతు నొక్కడానికి రాప్తాడు నుంచి అనంతపురం నుంచి కూడా ఏడుగురాలపల్లి వరకు కిలోమీటర్కి ఒకరిని పోలీసులను పెట్టి జీపులను పెట్టి కాపలా కాపించి నువ్వు వెనక్కి పంపిస్తవి. కనీసం పేరు దగ్గర కూడా పని లేకపోతే ఎందుకు నీకు ఆ భయము? తప్పు చేయనప్పుడు నీకెందుకు? నీ కుటుంబం అస్తము, నీ అస్తము లేనప్పుడు నీకెందుకు భయము? మేము ఈరోజు మీడియా ముందర అడుగుతున్నాం, మేము చెప్పండి దానికి సమాధానము. అదే మళ్ళా అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళి దాంట్లో ఒక జైల్లో ఇక్కడ నారాయణపురంలోనే ఇక్కడ అమ్మాయిని తీసుకెళ్లి సేఫ్ సైడ్ లో పెడితే అదే ఒక ఎస్సీ క్యాండిడేట్ మన పోలకుంట ఓబ్లేసి అతని పోతే కూడా దానిపైన కొన్ని అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తారు. అంటే న్యాయం అడగడానికి వెళితే కూడా కేసులే. ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఇట్లా మాట్లాడుతున్న మీరు చేస్తున్న తప్పంటే కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడితే కూడా తప్పులే, కేసులే. మిమ్మల్ని మాట్లాడించే వాళ్ళు ఎవరు లేరు. మరి మీకు మీరు చేయలేదు, తప్పు చేయలేదు కదా, నీ తమ్ముడు కానీ మీరు కానీ హనీ ట్రాప్ లో ఎవరు లేరు కదా. మరి పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని వాళ్ళని పిలుచుకొచ్చి మాట్లాడించండి. వాళ్ళు లేరని అనిపించండి. మీరు బర్త్డే సెలబ్రేషన్ పిలుచుకొని పోయినాడు అనేది ఒక మాట వాస్తవమే. చెప్పమన్నాడు కదా, ఎస్పీ సార్తో చెప్పాను, నేను ఎక్కడైనా చెప్పాను. దానిపైన అక్కడ ఎక్కడైతే ఉందో లొకేషన్ ట్రాప్ చేయమన్నాడు సార్ మన ప్రకాష్ రెడ్డి అన్న. ఆ లొకేషన్ తీసుకోండి అని అడిగినాడు. ఎంతమందిని రెడ్లను చంపిండేది మీకు కుటుంబానికి? నువ్వు ఈ రోజు చెప్తున్నాడు ఆయన కొత్తపల్లి మోహన్ అని. అరే కొత్తపల్లి మోహన్ నీకు ఒకటే చెప్తున్నాము, నువ్వు మగవాని అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే స్ట్రైట్ గా మాట్లాడేదన్నా ఉంటే ప్రకాష్ రెడ్డి ఏం తప్పు చేశాడనేది నీకు తెలుస్తుంది. ప్రకాష్ రెడ్డి పుణ్యాన నువ్వు సర్పంచ్ అయినావు, ప్రకాష్ రెడ్డి పుణ్యాన సొంత నియోజకవర్గంలో బోర్డు వేసినావు, కాళ్ళు పట్టుకొని పోయి నువ్వు నీకు సొంతం బండి ఇచ్చినాడు బోర్డు వేపించుకోపరా అని. మరి కాబోలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిని రాత్రుల్లో చంత ఆ రోజు నువ్వు కాబోని కాదా అని అడుగుతున్నా నేను. నువ్వు కాబోని అని అడుగుతున్నావు. అదే మా బీసీ ఒక వ్యక్తి రామవీరమణంలో పాపిరెడ్డిపల్లిలో చంపితే ఆ రోజు ఏమైంది నీకు? మధ్యలింగం చంపినప్పుడు ఎవరు చంపినారు? ఒక పరిటాల కుటుంబం, పరిటాల వల్ల వంశస్థులే కదా చంపింది, ధర్మవరం వల్ల వంశస్థులే కదా చంపింది. ఆ రోజు ఏమైంది నీకు మాట్లాడడానికి గొంతు? నువ్వు రోజు ఏదో చెప్తున్నావు, ఒక పరిటాల ఫ్యామిలీ, ఇంత ఫ్యామిలీ అట్లా అయితేనే నువ్వు ఓకే, నీకు నచ్చింది నువ్వు పోయినావు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.